జగిత్యాలపై సవతితల్ల ప్రేమి చూపి ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాశపరిచారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ తో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇక జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం సభతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలిందన్నారు. ఇక స్థానిక సమస్యలతో పాటు రైతు సమస్యలను సీఎంకు నివేదించడంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని తక్షణమే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఇక 2015లో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 100 కోట్లు ఇస్తానని ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఇక జిల్లా కేంద్రంలో పట్టణ అభివృద్ధికి నూతన మాస్టర్ ప్లాన్ అమలు చేసి ప్రత్యేక అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ మీద పడ్డది. పాపం మత్స్య కార్మికులు చెప్పండి, మొత్తం మత్స్య సంపద అంతా నీటి జలమయమైపోయింది. కోట్లాది రూపాయలు విలువ చేసే మత్స్య సంపద రోళ్లవాగు ప్రాజెక్ట్, అరగుండ ప్రాజెక్టులో మత్స్య సంపద అంతా కూడా జలమయమైపోయింది. జలమయమై నీటి పాలైందని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం మత్స్య కార్మికులకు ఏదైతుందో ఆ బీర్పూర్ మండలంలో ఏ విధంగా ఉపాధి లేక వాళ్ళు దానిపైన జీవనాధారం వాళ్ళది, దానిపైన వాళ్ళ జీవనాధారం లేకుండా అయిపోయింది. సమస్య పరిష్కారం పట్ల ఇప్పుడు జగిత్యాల జిల్లా చేశా నేను ఊహించలే జగిత్యాల జిల్లా అవుతుందని చెప్పని. అరే ఇది అక్కడికి నాకు ఆశ్చర్యం కనబడుతుంది. ములుగు జిల్లా కావచ్చు, ఇక్కడ ఇంకోటి ములుగు దగ్గర ఉన్నది భూపాల్పల్లి జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు. నేను జగిత్యాల జిల్లా అవుతుంది నేను ఊహించలే అంటాను. అసలు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగితే నెంబర్ 1 మంచిర్యాల, నెంబర్ 2 జగిత్యాల, నెంబర్ 3